హాయ్ అండి. ఇవాళ నేను మరొక కొత్త మొక్కతోటి మేము ముందుకు వచ్చాను. ఇవాళ నేను మీకు చూపించబోతున్నది ఫ్లవర్ అనమాట. చాలామంది మనలో ఈ ఫ్లవర్ చూసి ఉండరు అనుకుంటున్నాను. మామూలుగా ఇది ఒక రకం మాత్రమే విరివిగా మనం ఇండియాలో అయితే చూసుంటాము. సో రండి, ఆ కొత్త మొక్క ఏంటో దాని సంగతులు ఏంటో చూపిస్తాను నేను. వెల్కమ్ టు మై ఛానల్ ప్రకృతి వడి. దిస్ ఇస్ మంజు. ఇవేనండి నేను ఇవాళ మీకు చూపించాలనుకున్న వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్. మనం మామూలుగా ఎల్లో కలర్ సన్ ఫ్లవర్స్ చూసుంటాం కదా, ఇవి మెక్సికన్ సన్ ఫ్లవర్స్ అనమాట. డార్క్ చాక్లెట్ అండ్ మెరూన్ కలర్ రెండు మిక్స్ అయి ఉంటాయి. ఇది ఫస్ట్ పూసిన ఫ్లవర్స్ అనమాట. సీడ్స్ కోసం వదిలేసాం. ఇలా బాగా ఎక్కువ రోజులు, ఇది మోర్ దాన్ 10 days అయింది. సో ఇలా అయిపోతాయి అన్నమాట. ఇవి ఫ్రెష్ ఫ్లవర్స్. ఇక్కడ చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. అండ్ ఇది ఎక్కువ హనీ బీస్ని అట్రాక్ట్ చేస్తుందండి. చూడండి, మొగ్గ కూడా ఇలా డార్క్ చాక్లెట్ కలర్లో ఉంటుంది. ఇదిగోండి, ఇది ఒక ఫ్లవర్. అండ్ స్టెమ్ కూడా డార్క్ చాక్లెట్ కలర్ ఉంటుంది. ఇదిగోండి, మనకి ఇది ఫస్ట్ డే అనమాట. ఇది ఇవాళ విచ్చుకున్న ఫ్లవరు. సో అందుకనే ఇక్కడ లోపల కూడా మనకి చాక్లెట్ కలరే ఉంటుంది. యూజువల్గా ఎల్లో కలర్ అలా ఉంటుంది కదా ఫ్లవర్స్కి, ఇది కూడా డార్క్ కలరే ఉంటుంది. సో ఇది ఫస్ట్ డే ఆఫ్ ఫ్లవరు. కొంచెం అంటే డే బై డే అవుతుంటే కొంచెం లైట్ కలర్ చేంజ్ అవుతుంది అంతే. కలర్ కంప్లీట్గా చేంజ్ అవ్వదు, కానీ జస్ట్ కొంచెం ఎల్లో షేడ్ యాడ్ అవుతుంది అన్నమాట. ఎదుగుంది, చూడండి, మనం ఏదో పెయింట్ చేసినట్టు ఉంది కదా. మొలకెత్తినప్పుడు కూడా కొంచెం డార్క్ అంటే బ్లాక్ కలర్ లాగా అట్లాగా వస్తుంది అన్నమాట సీడ్లింగ్. సో ఇవి ఇవాళ నేను మీకు చూపించాలనుకున్న కొత్త రకం పువ్వులు. ఇవి మా గార్డెన్లో కూడా ఫస్ట్ టైం అండి. నేను కొన్ని సీడ్స్ తెప్పించిన తర్వాత శాంపుల్కి వేసాను అనమాట ఇవి. సో హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీరు ఇంతకు ముందు కనుక ఈ ఫ్లవర్స్ చూస్తుంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో కూడా నాకు చెప్పండి. చూసారు కదా అండి, ఇవి నేను ఇవాళ మీకు చూపించాలనుకున్న మెక్సికన్ సన్ఫ్లవర్. మామూలుగా సన్ఫ్లవర్ అంటే ఒక పెద్ద పువ్వు వచ్చేసి కింద ఏమీ రావండి, కానీ ఇవి అలా కాదు. బంచెస్గా వస్తే కింది నుంచి, అంటే సెకండ్ థర్డ్ లీవ్ నుంచి కూడా మొగ్గలు వస్తున్నాయి. కాకపోతే కింద నుంచి పూయట్లేదు, పైన ఫస్ట్ విచ్చుకొని ఆ తర్వాత కిందకి వెళ్తున్నాయి అన్నమాట. సో ఇది మనం ఒక్క చెట్టు యాడ్ చేసుకున్నా కూడా మన గార్డెన్లో చాలా అందంగా ఉంటుంది. మన గార్డెన్కి అందాన్ని ఎన్హాన్స్ చేస్తుంది అన్నమాట, అందమే ఇస్తుంది గార్డెన్కి. సో ఇది ఇవాళ నేను మీకు చూపించాలనుకున్న ఫ్లవర్ ప్లాంట్. సో ఇది చాలా సింపుల్ అండి, మనం పెంచుకోవటం కూడా చాలా ఈజీగా ఉంది. పెస్ట్ కూడా ఏమీ ఆశించట్లేదు, కానీ హనీ బీస్ కావాలి మా తోటలోకి, పోలన్ అవి ట్రాన్స్ఫర్ చేయడానికి యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం ది బెస్ట్ ప్లాంట్ అనమాట. మార్నింగ్ లేవంగానే పువ్వులను చుట్టానికి వస్తే డ్రీమ్ అని ఒక్క ఫ్లవర్ దగ్గరే 4-5 హనీ బీస్ ఉంటాయి. సో ఆ హనీ బీస్ మనకు వచ్చాయి అంటే మనకి వెజిటబుల్స్ అన్నీ కూడా బాగా పోలన్ అవి ట్రాన్స్ఫర్ అయ్యి మంచిగా కాయలు దిగుతాయి. సో ఇది ఇవాళ నేను మీకు చూపించాలనుకున్న మొక్క. చూడండి, ఫ్లవర్ బాగుంది అనుకుంటున్నాను, మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక కొత్త వెజిటబుల్ ఆర్ ఫ్లవర్ ప్లాంట్ తోటి మళ్ళీ మేము ముందుంటాను. అంతవరకు మంజు, సైనింగ్ ఆఫ్ టు ప్రకృతి వడి.